బిడ్డ పుట్టిన క్షణం నుంచి తల్లిదండ్రుల ప్రతి ఆలోచన వారి భవిష్యత్తు చుట్టూనే తిరుగుతుంది. మంచి చదువు, మంచి ఉద్యోగం, ఆర్థిక భద్రత ఇవి అన్నీ వారికి అందించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విద్య ఖర్చులు, జీవన వ్యయం వంటి అంశాలు భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న వయసులోనే సరైన పెట్టుబడి ప్రణాళిక ఉండటం ఎంతో అవసరం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ వాత్సల్య అనే ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం సాధారణ సేవింగ్స్ స్కీమ్ కాదు, దీర్ఘకాలిక సంపద సృష్టికి దోహదపడే శక్తివంతమైన సాధనం. పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకం ప్రత్యేకంగా మైనర్ల కోసం రూపొందించబడింది. భారత పౌరుడైన ఏ బిడ్డ పేరుతోనైనా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ పథకంలో ముఖ్యమైన అంశం చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రభావం. చిన్న మొత్తాన్ని నిరంతరంగా పెట్టుబడి చేస్తే అది కాలక్రమంలో భారీ సంపదగా మారుతుంది. ఉదాహరణకు మీ బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే 18 సంవత్సరాల తర్వాత సుమారు 34 లక్షలకు పైగా నిధి సిద్ధమవుతుంది. అదే నెలకు 8,000 రూపాయలు పెట్టగలిగితే ఈ మొత్తం దాదాపు 54 లక్షలకు చేరుకుంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బిడ్డకు 18 ఏళ్ళు నిండిన తర్వాత ఈ ఖాతా ఆటోమేటిక్గా సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మారుతుంది. ఆ తర్వాత కూడా పెట్టుబడిని కొనసాగిస్తే 60 ఏళ్ల వయసు వచ్చేసరికి ఈ మొత్తం కోట్లు దాటే అవకాశం ఉంటుంది. అంటే చిన్నప్పుడే ప్రారంభించిన పెట్టుబడి జీవితాంతం ఆర్థిక భద్రతను కల్పించే పునాది అవుతుంది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణను నేర్పించగలుగుతారు. అలాగే పెట్టుబడి మొత్తాన్ని తమ ఆర్థిక స్థితి ఆధారంగా పెంచుకునే లేదా తగ్గించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఖాతా తల్లిదండ్రులు నిర్వహించినా అందులోని మొత్తం డబ్బుపై పూర్తి హక్కు మాత్రం బిడ్డకే ఉంటుంది. మొత్తంగా చూస్తే ఎన్పిఎస్ వాత్సల్య పథకం పిల్లల భవిష్యత్తును భద్రపరిచే ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. చిన్న మొత్తాలతో ప్రారంభించి పెద్ద లక్ష్యాలను సాధించేలా ఇది ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ఒక బలమైన ఆధారం అవుతుంది.